తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలలో క్రిస్టియన్ ఓటు చాలా వరకు జగన్మోహన్ రెడ్డి గారికి దూరమైంది. అలాగే జనసేన అలయన్స్లో ఉండడం కారణం చేత కాపుల ఓట్లు కూడా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఏర్పడిన అలయన్స్ వైపు వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి అనేటువంటి ఒక వాదన ఉంది. 2014 ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూసాము. 2 జిల్లాలకు సంబంధించిన ఒకే ఒక్క సీటు, 2 జిల్లాలలో ఒకే ఒక్క సీటు వైసీపీ తీసుకోవడం జరిగింది. రేపు 24 ఎన్నికల్లో కూడా ఫలితాలు ఉండబోతున్నాయి. ఆ 2 జిల్లాలలో ఉమ్మడి తూర్పుగోదావరి అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలలో ప్రతి గ్రామం మండలం నిత్యం తిరిగేటువంటి మీరు ఏం చెప్పుకొస్తారు? 2014 ఫలితాల కోసం మీరు మాట్లాడారు కదా. 2014లో ఫలితాలు ఇచ్చినటువంటి ప్రజలే ఆ 2019 ఎలక్షన్లో ఒక్క సీటు కూడా జనసేనకు 19లో వీళ్ళిద్దరు కూడా సపరేట్ గా పోటీ చేయడం వల్ల ఇప్పుడు మళ్ళీ కలిసి పోటీ చేయడం జరుగుతుంది. కాపు ఓటు పోలరైజ్ అవుతుంది. అలాగే క్రిస్టియన్లు కూడా నేను ఒక విషయం స్ట్రైట్ అడుగుతాను అన్న, ఎందుచేత కాపులు జనసేనకు ఓటు వేయాలని నాకు అర్థం కాగలుగుతాను. నేను ఇవాళ మెగా కుటుంబాన్ని తీసుకుందాం. ఒక చిరంజీవి గారు తప్ప ఎవడంటే కాపులు ఆడబడిన పెళ్లి చేసుకున్నప్పుడు చూపించండి. పవన్ కళ్యాణ్ చేసుకున్నాడా? నాగబాబు కొడుకు చేసుకున్నాడా? నాగబాబు కూతురు చేసుకుందా? లేకుంటే అల్లు అర్జున్ కొడుకు చేసుకున్నాడా? ఎవరు చేసుకున్నారు కాపు ఆడబిడ్డలు? 4 పెళ్లిళ్ళు. కాపులు అంటే కాపులు ఆడబిడ్డలు ఇంట్లో పెళ్లి చేసుకోవడానికి పనిచేయరా? వేరే కులాల్లో తెచ్చుకుని పెళ్లిళ్ళు చేసుకోవాలా? పెళ్లిళ్ళు చేసుకోవడానికి కూడా కాపు ఇంటి ఆడబిడ్డలు పనిచేయరు. వీళ్ళు కాపులకి ఏం న్యాయం చేస్తారు? పోనీ ఈ ఇంతకాలంలో వీళ్ళు ఒక మెగా ఫ్యామిలీలో ఒక్కడినైనా కాపు సామాజిక వర్గం నుంచి ఒక హీరోని తయారు చేసే ప్రయత్నం చేశారా? వేరే కుటుంబంలో ఉన్న అల్లుళ్ళు, మేనల్లుళ్ళు, మనవాళ్ళు, తాతలు, ముత్తాతలు అందరు హీరోలు కాపు సామాజిక వర్గం నుంచి ఇంకో అందగాడే లేడా? ఇంకో నటుడే లేడా? ఒక యాక్టర్ తీసే ప్రయత్నం చేశారా? లేకపోతే ఒక ప్రొడ్యూసర్ చేసే ప్రయత్నం చేశారా? కాపులకి ఏమాత్రం ఉపయోగపడినటువంటి జనసేన పార్టీకి కానీ మెగా ఫ్యామిలీకి కానీ కాపులు ఎందుకు ఓట్లు వేయాలా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కాపులకి భయంకరమైనటువంటి ఉపాధిని కలిగించాడు. చాలా అద్భుతమైనటువంటి సంక్షేమాన్ని అందించాడు. కాపు నేస్తం పేరుతో వేల కోట్ల రూపాయలు సంక్షేమాన్ని అందించాడు. ఎంత ఎక్కువ స్థాయిలో కాపు మహిళలను ఆదుకున్నాడు చేయుత పేరుతో, ఎంత ఎక్కువ స్థాయిలో కాపులకు సంక్షేమాన్ని అందించాడు, కోట్ల రూపాయల సంక్షేమాన్ని అందించాడు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఓటేయడానికి ఏ కారణం చూపిస్తారు? నాకు అర్థం కాదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసే తీరుతారు కాపులు ఈసారి. ఎందుకంటే ఏమాత్రం ఉపయోగపడినటువంటి ఈ జన సైనికులకు కానీ లేకుంటే ఈ జనసేన పార్టీకి కానీ ఓటేసే కంటే ఎప్పటి వరకు తమ సామాజిక వర్గాన్ని ఆదుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేటాక కాపులు ఎక్కువ శాతం ఇష్టపడతారు సార్. జన సైనికులు సైతం ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఓటేయడానికి సిద్ధమంటారు. 100% చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు జనసేనలో కనపడే వాళ్ళంతా కూడా యంగ్ జనరేషన్ కనపడతారు ఎక్కువ శాతం. అందులో 100 మంది తిరిగితే 80 మందికి ఓట్లు ఉండవు. వాళ్ళంతా ఇంటర్మీడియట్ పిల్లలు ఉంటారు మ్యాక్సిమం. కాబట్టి 20% ఏదో పవన్ కళ్యాణ్ గారి మీద పిచ్చున్న వాళ్ళ సినిమా అభిమానులు ఉంటారు తప్ప ఓటేసే వాళ్ళు మాత్రం మెజారిటీ పీపుల్ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. ఈ ఉభయ గోదావరి జిల్లాలలో క్రిస్టియన్ ఓటు కాస్త జగన్మోహన్ రెడ్డికి దూరం అవుతుందని చెప్పేసి అంటే మీకు సాధారణంగా జరిగేదే. బీజేపీ ఎప్పుడైతే అలయన్స్లోకి వచ్చిందో ఖచ్చితంగా బీజేపీ అలయన్స్లో ఉన్న పార్టీకి మైనారిటీలు ఎవరు ఓటేసేటువంటి ప్రయత్నం చేయరు, ఎట్టి పరిస్థితులు చేయరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ ఏదైతే ఉందో దానికి ఈ మైనారిటీలు కానీ క్రిస్టియన్స్ కానీ వీళ్ళంతా బలమైనటువంటి సపోర్ట్ని సార్ కూడా అందిస్తారని చెప్పేసి నేను బలంగా నమ్ముతున్నాను సార్. క్రిస్టియన్ ఓటు దూరం అవ్వలేదంటారా? 1% కూడా అవ్వదు. 1% కూడా అవ్వదు. జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ ఓటు. షర్మిల గారు క్రిస్టియన్, అలాగే బ్రదర్ అనిల్ గారు వారు ఒక విధంగా ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి అంటే వీళ్ళు మిషనరీ ఇప్పుడు ఒకటి సార్ బ్రదర్ అనిల్ చెప్పాడని చెప్పి క్రైస్తవులు ఓట్లు వెళ్ళేసారు గతంలో. రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో ఓట్లేశారు తప్ప బ్రదర్ అనిల్ చెప్పాడను, లేకుంటే బ్రదర్ సఫీ చెప్పాడను, లేకుంటే కల్విడెంపుల్ సతీష్ కుమార్ చెప్పాడను ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వెళ్ళేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మానియా అతని మీద నమ్మకంతో ఓట్లేశారు. మరలా ఇవాళ మీకు షర్మిల గారు తిరుగుతుంది. 175 కాన్స్టిట్యూన్సీలో టికెట్ల మీద టికెట్ పెట్టుకుని వెళ్ళిపోతుంది ఆమె. మీరు చూద్దరు కానీ రానున్న ఎలక్షన్లో షర్మిల గారికి ఏమాత్రం క్రైస్తవులు అండగా నిలబడతారు, ఏమాత్రం క్రైస్తవులు ఓట్లు వేస్తారనేది మీరు రానున్న ఎన్నికలు మీరే చూద్దరు.